వాడి తయారు చేసిరేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష. ఒక ఇద్దరు మిత్రులతో ప్రస్తావిస్తే కూడా వాళ్ళు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు చేసే ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ఎంత గొప్పగా ఉండాలి, ఎంత వాస్తవాలతో కూడుకొని ఉండాలి, రేపు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్గా ఉండే ఆ ప్రసంగం ఎంత ఆర్ద్రతతోనే ఉండాలి, ఎంత మనసు పెట్టి చేయాలి అధ్యక్ష. ప్రతి అక్షరం ప్రతి పదం వాడేటప్పుడు అందులో కొన్ని వాక్యాలే అర్థం కాని పరిస్థితి, తెలుగులో వాక్య ప్రారంభానికి చివరికి ముగింపుకి సంబంధం లేని పరిస్థితి ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష. సరే, వాస్తవాలను ఉన్నాయేమని వెతికి చూసినాం, ఎక్కడ ఒక వాక్యం కనపడలేదు. నిజంగా ఎంత డ్రైగా ఉంది అంటే, ఎంత విజయం లేకుండా, ఓ బాధ్యత లేకుండా గడిచిన సంవత్సర కాలంలో జరిగింది ఏంది, వాస్తవం ఏంది, భవిష్యత్తు ఏంది, ఏమన్నా ఒక అక్షరం కనపడుతుందేమని చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష. వాస్తవానికి మనసు పెట్టి చేయాల్సిన పని, పాపం ఆ మనసు కవి ఆత్రేయ అని ఉండేది అధ్యక్ష. ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు. ఇంత మనసు లేకుండా పనిచేస్తాయా ప్రభుత్వాలు, మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని. ఆ రకంగా ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష స్పీకర్ గారు చూసుకుంటారు విషయం. ఎందుకంటే ఎందుకంత భయపడతారు ఆగరాది. గంట 10 నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షరం ఎక్కడి చివరి మాట్లాడలే. అదమానం కాకుండా మొదలే కాకపోయా, ఎందుకు ఆగమవుతారు అప్పుడే? అయ్యో మొదలే కాకపోయా, ఊరే ఇంకా ఉంది కదా అధ్యక్ష. ఒక గవర్నర్ గారి గురించి మేము విన్నాం. సరే, పార్టీ ఏదున్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని, ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని, గొప్ప చదువుకున్న వ్యక్తి అని. కానీ పాపం వారితోని 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాల్ని మాట్లాడొచ్చారు. 36 నిమిషాల్లోనే 36 15 నెలల వాళ్ళ ఫలితనాన్ని 15 నెలల్లో వాళ్ళు చేసిన పనికి 36 నిమిషాల్లో 360 అబద్ధాలు, అవాస్తవాలు. నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గించుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు, గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండదు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో మాత్రం చదవలేదు అధ్యక్ష. పాపం చాలా మెకానికల్గా చదివి ఎప్పుడు వెళ్ళిపోవడం అన్నట్టునే పోయారు పాపం అధ్యక్ష. సరే, ఇది ఒకవైపు అధ్యక్ష. నేను చదివిన మిత్రులతో మాట్లాడుతున్నా, దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడికి పోవాలి, ఇది నేను ఆలోచన చేస్తూ ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న పరిస్థితులు, ఎండిపోతున్న పంట పొలాలు, ఎక్కువ తిరుగుతున్నా కాబట్టి అక్కడ రైతుల దగ్గరికి వెళ్తున్నా, రైతులతోనే ఉంటున్నా కాబట్టి ఆ రైతుల్ని కలిసి మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడొచ్చున్నామని కాబట్టి ఒక్కసారి అదే రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దాం. అయా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ. సరే, నేను వచ్చిన ప్రతిసారి మీరు
నీళ్ళ గురించి కొట్లాడండి సార్, జర అసెంబ్లీలో మాట్లాడండి సార్ అని అడుగుతున్నారు. నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పినా, ఇక్కడ మరి స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల వారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పిండ్రు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడవద్దు. ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. అధ్యక్ష, మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం వినిపించిన అధ్యక్ష తెలుగులా ఫోన్లోనే. నేను మనం పోయినప్పుడు ఒక తండ పోతుంటే ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి. ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు, మట్టి గుట్టలు అని. బావులు తీయడం మొదలైంది అధ్యక్ష. మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది, నీళ్ళని ఊరుతున్నాయని చెప్పి కారు దిగి బావి దగ్గర పోయినప్పుడు అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి. గొర్రెలు కాసుకున్నాయి రైతులు, గొర్రెల కాపర్లు కూడా, సోదరులు కూడా వచ్చారు. వాళ్ళకే చేసిన అధ్యక్ష. వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు? గొర్రె కాపర్లు రైతులనే భయపడుతున్నారు. అధ్యక్ష, వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడినా మీలాగా కమిషన్లు ఇచ్చినట్టు మాట్లాడలేదు. నేను రైతులతో మాట్లాడిన అధ్యక్ష. మా వెంకటరామయ్య, మా రాజన్న ఇద్దరికి వినిపించిన, మా రవినాయక్ కూడా వినిపించి ఇది ఏం మాట్లాడలేదు దీని మీద, నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన. ఇలా మీకు అర్థం కాదే ఉంది సార్. దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆన్ కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన. ఏ లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊక్కోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా? మా ఊరందరం చూస్తే 50 మంది ఉన్నాం, అందరూ తెలుసు, నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చింది అధ్యక్ష? ఎక్కడిచ్చి అధ్యక్ష పచ్చ కామర్ల వారికి దేశమంతా పచ్చగా అన్నట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే గవర్నర్ గారి ప్రసంగంలో అన్ని అచ్చు గుద్దినట్టు చెబితే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా అధ్యక్ష? ఆ స్కూల్లో చదువుతూ అట్టే ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు ఆ స్కూల్లో చదువుకుంటే అట్టే ఉంటుంది అధ్యక్ష అంటున్నా. ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళ కళ్ళ కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? ఈ రోజు ఆడ తల్లులు 149 కోట్ల ప్రయాణం చేస్తే వాళ్ళకి కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? గృహజ్యోతి అధ్యక్ష 200 యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్ళాం అధ్యక్ష. పల్లెటూర్లలో 95% గృహజ్యోతి అమలవుతుంది అధ్యక్ష. 200 యూనిట్లు
మహాలక్ష్మి స్కీము 21,000 కోట్ల అధ్యక్ష. మొన్న మా బట్టి విక్రమార్క గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పిండు. ఎన్ని కార్యక్రమాలు అమలవుతుంటే ఏదో 4 బర్రెల కథ చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా మేమే ఉన్నామని చెప్పనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఈరోజు వాళ్ళు ఊహా లోకంలో ఉన్నారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఊహా లోకంలో ఉన్నారు. ఇంతకు చెప్పినట్టుగా ఊహా లోకంలో ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ 15 మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, ముందుకు పోతున్నాం. అదే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది అధ్యక్ష. గవర్నర్ గారికి గౌరవీయం చెప్పని కోరుతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా సార్ గౌరవ సభ్యులు మాట్లాడి సీతక్క గౌరవ సభ్యులు వారు 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది అన్నాడు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? ఆఖరి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, బోరేస్తా, మోటార్ ఇస్తా, 1.5 ఎకరం ఉంటే 1.5 యాడ్ చేస్తా, ఆయన ధనవంతం చేస్తాను. చేసినావా? చేయలే. మూడవది, ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకంగా చూపించుకున్నావు. ఇకపోతే అధ్యక్ష ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డ అల్లుడు తేడమనుకుంటారు. నీ చెప్పమంటావా? 1,00,000 అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మేము చేసిన కార్యక్రమాలు 1,00,000 కోట్ల మంది ఇలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. చూస్తలేవా? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు. ఒక ఇంటికి 600-700 అంటే సంవత్సరానికి 7,000 రూపాయలు ఇలా మిగులుస్తున్నాం. ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు 21 కోట్లు మన జిల్లాలో ఎన్ని వచ్చిన లెక్క వెళ్తే ఆ సభ్యునికి 2 లక్షల లోపు మీరు 1,00,000 అని చెప్పి 5 ఇన్స్టాల్మెంట్లో ఇస్తే 20,000 వడ్డీకి సరిపోయిన అధ్యక్ష. అంటే 15 నెలల్లో ఇన్ని చేసిన వాళ్ళం. మాకు ఇంకా 3-4 సంవత్సరాల సమయం ఉన్నది. ఇవన్నీ చేసి చూపిస్తాం. తొందర పడతావు. అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి అని ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇలా బీసీ కులగాలను చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే. అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు 1,00,000 వాగ్దానాలు ఇచ్చును. నీవిచ్చిన వాగ్దానాలు సగం అయిపోయాయి. మిగిలినవి కూడా చేసి చూపిస్తాం. తొందర పడకు. నువ్వు పోయి రైతుల దగ్గర కాదు, రైతుల కోసం ఎవరేం చేసిండు, నారాయణ డ్యామ్ ఎవరు కట్టిండు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండు, శ్రీశైలం ఎవరు కట్టిండు, SLBC నుంచి ఎవరు కట్టిండు, కల్వకుర్తి ఎవరు కట్టిండు, నెట్టెంబాడు, ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. గవర్నర్ ప్రసంగం మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యునికి సలహా ఇస్తున్నా. మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష, మీ ద్వారా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అంటే సభ సాంప్రదాయాల ప్రకారం నడవాలా? ఇప్పుడు మీ సభ్యులు మాట్లాడి మీ సభ్యులు ఇప్పుడు మీ 2 సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ గారి అడ్రస్ మీద ఈరోజు సెషన్ అంతా నడవాలి అని మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా ఇంటర్వ్యూన్ అయ్యి మీరేదైనా చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పండి. అంతేగాని మీరు మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ చేసి తూకిత్తా మైకిత్తా అనుకుంటా పోతామంటే మరి సభ నడుస్తుందా? మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు సభా మర్యాదలని అధికార పక్షమే కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష? దయచేసి మీరు కూడా మా రిస్కులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళు చేతులు ఎవరు లేపంగానే వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏం జరిగింది 10 ఏళ్లల్లో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, మాట్లాడతారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మాట్లాడుకోండి.
అంతేగాని మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటా మీరు రాసుకొని వారు ఏమి మాట్లాడినో దాంట్లో మీరు రిప్లైలు ఇవ్వండి. అట్లా కాకుండా ప్రతిసారి మధ్యలో అంటే సభ నడవదు అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మేము మాట్లాడతామంటాము, మళ్ళీ మిగిలిన సభ్యులు మాట్లాడతామంటే అనవసరంగా సభ నడవదు అధ్యక్ష. దయచేసి సభ మర్యాదల ప్రకారం నడవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా మీరిద్దరు మాట్లాడినరు, మేమేమన్నా అన్నామా, మేమేమన్నా అవకాశం అడిగినామా, వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్పిండ్రు, మా సైడ్ నుంచి కూడా గతంలో మేము ఏం చేసినాము, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం, చెప్పాలి. అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక 2-3 నిమిషాలు మాట్లాడకముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డోజ్ చేస్తాము, మాకు అధికారం ఉన్నది, మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష. అది మేము కూడా ఏం చేసేది లేదు. ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీరు మీ సభ్యులని తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏలనేని గౌరవము. మరి వారు సీనియర్ శాసనసభ్యులు, కానీ ఎవరికంటే వాళ్ళకి నేను ఇవ్వలేదు. గవర్నర్ ప్రసంగం పైన ఆది శ్రీనివాస్ గారు మాట్లాడిండ్రు, మా ఈ సభ విప్పు, అందుకే వారికి అవకాశం ఇచ్చిన. తర్వాత మంత్రి గారు అడిగితే మంత్రి గారికి ఇచ్చిన. నా రిక్వెస్ట్ కూడా మీతో ఒకటే, ప్రతిపక్షాలకు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడితేనే మంచిది. డీవియేషన్ అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్లీజ్. ఇప్పుడు మీరే చెప్పారు అధ్యక్ష, గవర్నర్ గారి అడ్రస్ మీదనే మాట్లాడాలని మీరు చెప్పారు. ఇద్దరు సభ్యులు అవే మాట్లాడిరా అధ్యక్ష? అవే మాట్లాడిరా? ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు, అవే మాట్లాడిరా? నేను అడిగేది ఏంటంటే, నేను ఏ సభ్యులకు అవకాశం ఇవ్వద్దని నేను అంటలేను అధ్యక్ష. మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉన్నది, మీరు తర్వాత మాట్లాడండి అంటున్నా. మధ్యలో వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడి అనవసరంగా సభాసాయం వృధా అవుతుంది అధ్యక్ష. అది పద్ధతి కూడా కాదు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అలా సభ్యుని చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉంది, మీకు అనేక సందర్భాలలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకోండి అని చెప్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అధికార పక్షం మాట్లాడకుండా ఉండాలంటే మీరు డీవియేషన్ కాకుండా గవర్నర్ ప్రసంగం పైనే జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు అప్పటి నుండి. నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు పోయినా, ఇప్పుడు వారు మంత్రి గారు మాట్లాడిందో ఇంకోరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షరం సంబంధం ఉందా, దాన్ని మీరు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా అధ్యక్ష. నేను రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు గతంలో మంత్రిగా చేసిన వారు, అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాం, దట్ ఈజ్ నాట్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారు 2 విషయాలు చెప్పారు, మేము విన్నాము. మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకా విన్నాం. దానికి కూడా సమాధానం చెప్తాం, దానికి ఏం ప్రస్తావన లేదు. తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో వారు చెప్పుకుంటూ పోయి 10 నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది.
ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినారో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు. దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం. కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగలిగే సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నేను దయచేసి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారికంతా అనుభవం ఉంది. ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. కానీ నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా అనుభవజ్ఞులు, మీరు కూడా అనుభవజ్ఞులు సార్. మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు పోయినా చెప్పండి. మీరు కాదంటలేము. మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం. మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు మంచి సూచనలు ఇవ్వండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిండ్రు సభా సాంప్రదాయాలతో, సరే వారు ఏ విషయంలో చెప్పిండ్రో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతిని చూస్తున్నారు, రాష్ట్రపతిని చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతిని చూస్తున్నారు. అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడతాను అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండ్రు? సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఎంత మాత్రం
అధ్యక్ష మీరు వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇవ్వండి. వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇవ్వండి. సభను ఆర్డర్లో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. లేకపోతే నేను మాట్లాడిన అధ్యక్ష. సభను ఆర్డర్లో పెట్టి అందరు కూర్చోలే మాట్లాడతా అధ్యక్ష. చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము. సభ ఆర్డర్లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి.